సో మీలో ఒక రైటర్ ఉన్నాడు కదా, మరి ఈ సినిమాలో ఓన్లీ మీలోని రైటర్ కానీ డైరెక్టర్ కానీ బయటికి రాలేదా, ఓన్లీ యాక్టర్ మాత్రమే బయటకు వచ్చాడు? లేదు లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. మనం ఇప్పుడు అదే అంటానండి, రెండింటికి సపరేట్ కదా. సో మనం యాక్టర్గా వెళ్ళినప్పుడు యాక్టింగ్ మాత్రమే చేయాలి. మన పని ఏంటి, డైరెక్టర్ చెప్పింది రైటర్ చెప్పింది ఏదైతే ఉందో అది చేసి జాగ్రత్తగా వాళ్ళకి నచ్చినట్టు యాక్ట్ చేసి బయటకు రావడం, ఆ ఒక్క పని ఆలోచిస్తా. మళ్ళీ ఇటువైపు మన డైరెక్షన్ మనకు ఉంది కదా, అది చేద్దాం. మనం కథ రాసుకోవాలి, మన ప్రయత్నాలు చేయాలి, మన కథ ఒకేవాలి, ఈ గోల్ ఇది ఉంది. మళ్ళీ పక్కల దాంట్లోకి వెళ్ళి వేలు పెట్టడం ఎందుకు? సో మన పని మనం చేసుకోవాలంటే అంతే, వాళ్ళు చెప్పిన పని మన పని మనకు నచ్చింది చేసుకుంటూ వచ్చానంటే. అసలు మీ దాకా కథ వచ్చినప్పుడు సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఇన్ని తెలుసా, లేదంటే ఓన్లీ? లేదు తెలుసు, అన్నీ తెలిసిన తర్వాతే నేను కూడా వెళ్ళాను. నా కుమార్ శ్రీమ చూసి అక్కడ ఫ్రెండ్ ద్వారా వచ్చింది, సో అలా వెళ్ళాను. అదొక అద్భుతం. దొరబాబు దొరబాబు అసలు నిజంగా అలాంటి దొరబాబు లాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. అది వాడిని నిజంగా లైఫ్ లో చాలా మందికి ఉంటారు. నాకు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేరు దొరబాబు కాదంతే. సో మీ లైఫ్ లో లైక్ కుమారి లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ. శ్రీన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సుదీప్ అని, ఇంకా శ్రీకాంత్. సినిమా ఫ్రెండ్స్ కాకుండా బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దొరబాబు డబుల్ దొరబాబులు. సూపర్. అండ్ ఇంకొకటి అండి, లైక్ ఇప్పటిదాకా మీరు చేసి ఉండరు మీ సినిమాల్లో, కాకపోతే సమంత గారు ఫర్ ద ఫస్ట్ టైం అందరికి ఈక్వల్ పేమెంట్లు ఇవ్వడం. అసలు ఎంత ఇచ్చారన్నది ఎవరు చెప్పట్లేదు, బట్ ఈక్వల్ పేమెంట్లు ఈ మాట అనగానే ఎలా అనిపించింది మీకు? నేను మంచిదే కదండి, ఇప్పుడు కొత్త యాక్టర్స్ అందరమే, సో అందరినీ సమానంగా చూడాలి, చాలా మంచి థింగే కదండి అదేమి. సో ప్రొడ్యూసర్గా సమంత గారికి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు ఎంతకి ఇచ్చారు రేటింగ్ చెప్పండి. 10 out of చెప్పండి. అన్ని నాకే చెప్తున్నారు ఇలా. 10కి 10 పైన ఇస్తాను. 10కి 10 పైన. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, దాంతోపాటు ఆర్టిస్టుల్ని చూసుకోవడం ఇవన్నీ ఓకే అండి. బట్ సినిమాని మళ్ళీ ఆవిడే భుజాల మీద వేసుకొని సినిమా ప్రమోషన్ కోసం తిరిగి సినిమా కోసం నిలబడి, సో అది నాకు బాగా నచ్చింది. సినిమా తీసేయడం ఎవరైనా తీసేస్తారండి, డబ్బులు ఉన్న వాళ్ళు సరే సినిమా తీస్తారు, కానీ ఆ సినిమాని కరెక్ట్గా బయటకు తీసుకురావడం ఉంది చూడండి, అది ఆవిడ నాని గారు ఎలా చేశారు ముందండి. సో అలాంటివి అలా నిలబడాలి కదండి, అది నిలబడ్డారు, అది ఎందుకండి బాగా నచ్చింది. సో లైక్ సక్సెస్ మీట్ లో ఒక క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను, ఆర్యన్ గారు అండ్ సమంత గారు ఎమోషనల్ ఇది. సో మేము అప్పుడే చూడడం, మీకంటే మరి పని చేశారు కాబట్టి మీ అందరికి ఒక ఇది ఉంటుంది కదా, మీకేమనిపించింది వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే నాకు ఆర్యతో ఉన్న పరిచయంలో ఆర్య ఏదైతే ఉన్నారో ఆయనకి సమంత గారు అంటే లిటరల్లీ ప్రాణం. ఇంకా ఆవిడంటే ఇంక వేరే అతని అభిమానం మనం చెప్పలేం. సో అది నాకు చాలా తెలుసు, ఈ ట్రావెలింగ్లో ఆర్యకి సమంత గారు అంటే ఎంత ఇష్టం, ఎంత రెస్పెక్ట్, అన్నీ ఓవరాల్గా ఇన్నేళ్ళ కష్టంలో నాకు తెలుసు కదా. సో సడన్గా అది స్టేజ్ మీద అంటే అలాంటి మూమెంట్ జరిగితే గ్యారంటీ అలా అది అనుకుంటాను నేను, బట్ సమంత గారు స్టేజ్ మీదకి వెళ్ళారు కదా, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తిని ఫీలింగ్ తెలుసు, బట్ సమంత గారు ఎలా ఉన్నారు ఏంటి, తన పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉందో మనకు తెలియదు. ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నప్పుడు అందరూ అలా ఉండాలని లేదు కదా. సో అది మాత్రం సమంత గారు పైకి వెళ్ళి మాట్లాడడం అనేది ఇంక తనకు కూడా ఎక్కడ చెప్పగలను, అది బెస్ట్ మూమెంట్ కదా. అంటే అసిస్టెంట్ కానీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఈపీలా పైన స్టేజ్ మీద నించున్నాడు అంటే సమంత గారు. అలాంటి మూమెంట్ మరి బెస్ట్ మూమెంట్ బాబు, ఎమోషనల్ అవ్వడం అనేది. సో గవిరెడ్డి గారి లైఫ్లో, గవిరెడ్డి శ్రీనివాస్ గారి లైఫ్లో లైక్ ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉండే అంటే ఏం చెప్తారు? గుర్తులేదు, మర్చిపోయినాను అనుకంటే. గుర్తులేదు అంటే ఇప్పుడు జరిగిన మ్యాక్స్ నేను మర్చిపోతాను, జరిగిపోయిందని మర్చిపోతాను. యాక్చువల్ నాకు అది ఉంది, ఆ లక్షణం ఉంది. లేదు నిజంగానే మర్చిపోతాను. బట్ మీరు అడిగినాక ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ప్రయత్నాలు చేయడం, అవకాశాలు రాకపోవడం, అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి, ఇలా ఈ కష్టాలన్నీ పడుకుంటూనే వచ్చాం, ఊరికినే రాదు కదండి. ఎప్పుడండి ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఎందుకంటే 2016లో నేను డైరెక్ట్ చేశా. సో కావాలి 60లో డైరెక్టర్ అయ్యాను, అది తెలుసు. 10th అలా 2010 అలా. నేనేం చదువుతున్నాను చెప్పాలా? అప్పుడు చెప్పండి. 10th క్లాస్ చదువుతున్నాను, అందుకే నేను 10లో వచ్చాను. ఏజ్ ఎంత అప్పుడు? ఇప్పుడా? అప్పుడు నాకు తెలిసి 18 years అలా, చాలా ఎర్లీగా వచ్చాను.
అంటే ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లైక్ ఇలా వెళ్ళాలి సినిమా సైడ్ అని, అంటే చదవడం ఇంట్రెస్ట్ లేక వీటి మీద లేదు, ఎక్కువ చదువు ఇంట్రెస్ట్ అయ్యా? ఇంట్రెస్ట్ లేదని కాదు, అంటే మనకు చదువు కొంచెం తక్కువే. బట్ ఆ టైంలో పూరి గారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను వచ్చా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చా. పూరి గారు మన ఇంకా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అవును. చిరంజీవి గారు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉండేవారు అనమాట. అంటే చిరంజీవి గారు అంటే నాకు ఇంకా చాలా లైక్ మా గాడ్ లాగా అనమాట. మాట్లాడదు వీటి గురించి తర్వాత చాలా ఉన్నాయి ఆయనతో మాట్లాడాల్సినవి. పనిచేస్తూ ఆయన ఫీలింగ్ ఇంకా ఆయనలాగా ఫీల్ అయ్యి అనమాట. సో దాని నుంచి ఎలాగైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని చిన్నప్పుడే అనుకున్నాం. అది పూరి గారు సినిమా డైరెక్ట్ చేసి మా పక్క ఊరే అన్న తర్వాత ఇంకా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి అలా వచ్చాం అనమాట. అలా 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 వచ్చారు. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సడెస్ట్ థింగ్ అంటే ఈ స్ట్రగుల్స్లో అలాంటిది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఒక్కటి ఇది నేను మర్చిపోలేనురా అన్నది. అంటే నేను అదే అంటున్నానండి, ఇప్పుడు అవి చెప్పి ఇప్పుడు బాధపడ్డాం ఎందుకు, మళ్ళీ దాన్ని నేను మర్చిపోతానని చెప్పాను కదా. చాలా ఏమండి ఎన్నేళ్ళ జర్నీలో ఎన్ని జరిగి ఉంటాయండి. ఆబ్వియస్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ల కన్నా బాధలు ఎక్కువ జరిగి ఉంటాయి. జరగమంటారా చెప్పండి? ఎందుకు జరుగుతుంది? అందుకే ఒకటి చెప్పమన్నాను నేను, అందులో ఒకటి మీరు అది కూడా చెప్పకుండా బాధలు ఎందుకు గుర్తు చేసుకోవడం అంటే ఎలా ఉంటాయంటే సడన్ గా ప్రొడక్షన్ హౌస్ పెద్ద ఫస్ట్ సినిమా తర్వాత ఒక పెద్ద హీరో ఓకే చేసి ఫస్ట్ సినిమా సీతమందల రామసీతలతో పెద్ద ఒక హీరో కథ చెప్పాం, కథ ఓకే అయింది, అంతా ట్రావెలింగ్ చేసిన తర్వాత సడన్గా ఒక 1.5 years 2 years తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అండి? ఇంకా అది అంటే ఎలా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. అలాంటి కొన్ని గట్టిగానే జరిగాయి. సో ఇప్పుడు ఈ ఆల్ఫా మేల్ జర్నీ ఎలా ఉంది? తర్వాత ఆల్ఫా మేల్ తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? ఏమన్నా సైన్ చేశారా? వచ్చాయి, మంచి వచ్చాయి, 2 సినిమాలు వచ్చాయి. సో ఆ 2 మేబీ చేస్తా. బాగున్నాయి క్యారెక్టర్స్ చాలా. ఎలా చూడొచ్చు మేము? ఎంటర్టైన్మెంటే, మళ్ళీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, సరదాగా ఫ్యామిలీలో మన ఊరోడు అలాగే చూడాలి. అంతే సరదా. ఎక్కడన్నా మీది ప్రాపర్? నర్సీపట్నం అండి. నర్సీపట్నం. అదే మంచి స్లాంగ్ ఉంటది మీకు. అంతే. ఈస్ట్ గోదావరి, నాది వెస్ట్ గోదావరి. అయితే సూపర్. అలా హాస్టల్ మాడుకుందాం అయితే. కొంచెం కష్టమే, నేను పొల్యూట్ అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత. స్లాంగ్ మిక్స్ అయిపోయింది అనమాట కొంచెం. ఆ హైదరాబాద్ స్టైల్. ఆకువీడి విరించవర్మ గారు అక్కడే తెలుసు మీకు? విరించి వర్మ గారితో ఒక ఇంటర్వ్యూ చేసిన మళ్ళీ డిస్కషన్ మొదలైంది. సార్ మాది ఆకువీడే, మాది ఇక్కడే అని చెప్పి తీసుకెళ్ళారు, 2-3 సార్లు తీసుకెళ్లారు. సో అసలు చాలా అంటే చాలా హిలేరియస్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా జితేందర్ రెడ్డికి సంబంధించి ఆ ఇంటర్వ్యూస్ అప్పుడు ఆయన అసలు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారండి అని అన్నారు. థ్యాంక్ యూ సార్, మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు వస్తుంటారు నాకు. సో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్లో? మోస్ట్ ఫన్నెస్ట్ థింగ్ అంటే అవి కూడా చాలా ఉన్నాయండి. అంటే ఒక్కటని గుర్తులేదు పర్టికులర్ గా. చెప్తారు పోనీ, చాలా ఉన్నాయండి, ఒక 5 చెప్తారా, 6 చెప్తారా? అంటే చాలా ఉన్నాయండి అవన్నీ. కాదు, సినిమాలో గవిరెడ్డి గారిది లవ్ మ్యారేజ్ అంతే కదా, మరి రియల్ లైఫ్ లో అరేంజ్ మ్యారేజ్. ఆల్ఫా అక్కడ లవ్ చేయలేదన్నమాట రియాలిటీలో. ఏం చేస్తుంటారు సార్ మీ వైఫ్? డాక్టర్ ఒకళ్ళు, ఈయన యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్. సో ఏం పేరు చెప్తారా? రమ్య. సో రమ్య గారికి మరి మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడన్నా లైక్ పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది లవ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ గా యూనిక్ గా మీరు ప్రపోజల్స్ చేసిన ఏమైనా ఉన్నాయి ఈ కప్ స్టైల్స్ కాకుండా? ఎందుకులేండి అవి కొంచెం స్కిప్ చేస్తున్నారు, సిగ్గుపడుతున్నారండి, కొంచెం బ్లష్ అవుతున్నారు. కొంచెం సిగ్గు వచ్చేస్తుంది ఆ విషయాలు. సిగ్గు వచ్చేస్తుందా అండి? నైస్.